ఇవేవో కార్యకర్తల గొడవలు కాదు, నేతల వ్యక్తిగత పగలతోనే ఏపీ రావణ కాష్టంగా మారిపోయింది. రెచ్చగొట్టి పంపటంతోనే ఈ పరిస్థితి తలెత్తిందంటున్నారు. పోలింగ్ రోజే పరిస్థితి ఇలా ఉంటే ఇక కౌంటింగ్ రోజు ఓడిపోయేవారు ఇంకెంత రెచ్చిపోవాలన్న ప్రశ్నలు వస్తున్నాయి. మాచర్ల, తాడిపత్రి, నర్సరావుపేట, చంద్రగిరి, తిరుపతి ఇలాంటి కొన్ని చోట్ల పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. చూశారుగా, ఇది టెంపుల్ టౌన్ తిరుపతిలో కనిపించిన సీన్. పద్మావతి మహిళా వర్సిటీ దగ్గర స్ట్రాంగ్ రూమ్ దగ్గర పరిస్థితి పరిశీలనకు వెళ్లగా ఇంత రణరంగం జరిగింది. టీడీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని తిరుపతిలోని స్ట్రాంగ్ రూమ్స్ పరిశీలనకు వెళ్లారు. సరిగ్గా అదే సమయంలో ప్రత్యర్థులు కూడా రావడంతో గొడవలు చాలా ముదిరాయి. పులివర్తి నాని కారు ధ్వంసమైంది. భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. దీంతో గన్మెన్ 2 రౌండ్ల కాల్పులు జరిపారు. ఆ తర్వాత దాడిని నిరసిస్తూ టీడీపీ నేతలు వర్సిటీ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. 150 మందికి పైగా రాడ్లు, కత్తులతో వచ్చి దాడి చేశారంటున్నారు. కేంద్ర బలగాలు రంగంలోకి దిగడంతో చాలా సేపటి తర్వాత సద్దుమణిగింది. కారు డాష్బోర్డ్ కెమెరాలు అలాగే మిగతా కెమెరాల్లో సీన్ టు సీన్ అన్నీ రికార్డయ్యాయి. తిరుపతిలో ఎంత విధ్వంసమా అని అంతా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి. మరోవైపు ఈ దాడిపై పులివర్తి నాని రియాక్ట్ అయ్యారు. గన్మెన్లు కాల్పులు జరిపినా ప్రత్యర్థులు భయపడలేదని, తనని చంపితే బైపోల్స్ వస్తాయన్న ఉద్దేశంతోనే ఇంతకు తెగించారంటూ ఆరోపించారు. చంద్రగిరిలో ఓడిపోతున్నారన్న భయంతోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇదంతా ప్లాన్ చేశాడంటూ ఫైర్ అవుతున్నారు. ఘర్షణ వాతావరణం కావాలని ఉద్దేశం చేస్తూ వచ్చాడు. అదేవిధంగా నామినేషన్ అయిన తర్వాత మా కోడలు, మా కూతురున్న కారును కూడా కొట్టారు. అక్కడున్న వ్యక్తులు కొట్టారు. అంటే ఆ రోజు నుంచే స్టార్ట్ అయింది అనమాట. దీన్ని అతను కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నాడు కానీ తగ్గల. నిన్న మా గన్మ్యాన్తో పాటు ఉన్న వ్యక్తులు చెప్పిన మాట ఏమంటే, వాడిని చంపేండ్రా, బై ఎలక్షన్ వస్తుంది, చంపేండ్రా, బై ఎలక్షన్ 3 సార్లు అన్నా అంటే ఎవడో వ్యక్తి, ఎవడని తెలియదు. చంపేండ్రా, బై ఎలక్షన్ వస్తుంది, చంపేండ్రా, బై ఎలక్షన్ వస్తుంది అని 3 సార్లు అన్నా అంటే ఆ వ్యక్తి. అది మా అబ్బాయి చూస్తే వీడియోస్ చూస్తే తెలిసిందేమో. అంతా కొత్త వ్యక్తులు అంటే నా పక్కనే కత్తి పెట్టుకొని ఒకడు వచ్చాడు. ఆ వీడియోస్ కూడా తీసా. నేను డిసైడ్ అయ్యా, ఇంకా నా మెంటాలిటీకి నేను దిగి పరిగెత్తను. ఏం జరిగితే దిగి ఒక ఎంతైనా కట్టి కూడా కాదు, రాడు కాదు, ఏదో ఒకటి బెండ్గా ఉంది, అది ఎత్తుకొని వచ్చాడు. ఒకడు వచ్చినప్పుడు తన్నా కాలుతో కింద పడ్డాడు. ఇమీడియట్గా ఆ రాడ్ ఇది ఉంది కదా, సమిట్ ఎత్తుకొని వచ్చి నన్ను కొట్టాడు. కొట్టినప్పుడు తలట్లోంచా ఇక్కడ తగిలి ఇది డాక్టర్ కూడా అంటున్నారు చాలా లక్కు, ఆ సమిట్ కనపడి ఉంటే మీ స్కల్ మొత్తం ఇరిగిపోయింది. అటు మాచర్లలో చెలరేగిన హింసకి టీడీపీ నేతలే కారణమంటున్నారు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఈ ఘటనపై స్పెషల్ ఎంక్వైరీ వేయాలని ఇప్పటికే సీఎం జగన్కి విజ్ఞప్తి చేశామని అన్నారు. అటు కాసు, ఇటు పిన్నెల్లి వర్గమంతా హౌస్ అరెస్ట్లోనే ఉంది. ఇక్కడ మేము ప్రేరేపించి మేము చేసింది కాదు. ఆ గ్రామాల్లో మీరు పోయి అడిగినా కూడా, ఏదైతే నేను చెప్పిన 4 గ్రామాలు, గొడవలు జరిగిన 4 గ్రామాల్లో మీరు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ పోయి అక్కడ ఉన్న ఎస్సీలను అడగండి, ఎస్టీలను అడగండి, బీసీలని, మైనారిటీలని ఏం జరిగింది అడిగితే వాళ్ళు వాస్తవం చెబుతారు. ఇవన్నీ కప్పిపుచ్చి కొంత మీడియాలో దుష్ప్రచారం చేసి మళ్ళీ మా పార్టీకి సంబంధించిన వ్యక్తుల మీద కేసులు కట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకుపోయినాం, మా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయాం. టోటల్ ఎపిసోడ్ మీద స్పెషల్ ఎంక్వైరీ చేసి దీంట్లో ఎవరి పాత్ర ఉంది, ఎవరెవరు పోతుబలంతో జరిగింది పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయించేసి ఎవరైతే దీనికి బాధ్యులు అవుతారో వాళ్ళందరి మీద చట్టపర చర్యలు తీసుకోవడానికి స్పెషల్ ఎంక్వైరీ చేయమని కూడా ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా పర్సనల్గా కలిసి కూడా చెప్పే కార్యక్రమం చేస్తారు.
అటు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ దగ్గర బాడీగార్డ్గా పనిచేస్తున్న నిఖిల్ అనే వ్యక్తిపై అర్ధరాత్రి హత్యాయత్నం జరిగింది. సినీ ఫక్కీలో కారుతో ఢీకొట్టి చంపే ప్రయత్నం చేశారు. అయితే ఆ వ్యక్తి తప్పించుకోవడంతో ప్రాణాలు దక్కాయి. లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలో ఏవి సుబ్బారెడ్డిపై నిఖిల్ చేయి చేసుకున్నారని, అప్పట్నుంచి నిఖిల్ని చంపడానికి సుబ్బారెడ్డి వర్గీయులు ప్రయత్నిస్తున్నారని అఖిలప్రియ వర్గం ఆరోపిస్తోంది. దీంతో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారడంతో ఏవి సుబ్బారెడ్డి, అఖిలప్రియ ఇంటి దగ్గర పోలీస్ బందోబస్తు పెట్టారు. ప్రస్తుతం ఏపీలోని స్ట్రాంగ్ రూముల వద్ద 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉన్నప్పటికీ పరిస్థితి నివురుగప్పిన నిప్పు మాదిరిగానే ఉంది. ఎందుకంటే అక్కడ రకరకాల ఇష్యూస్ జరుగుతున్నాయి. మొత్తం అందరి దృష్టి వాటిపైనే ఉంది. కౌంటింగ్ సమయంలో కథ ఎలా ఉండబోతోందన్నది హై టెన్షన్గా మారింది. మరోవైపు ఏపీలో అల్లర్లకు పాల్పడ్డ వారిని అరెస్ట్ చేశామని, 4 నియోజకవర్గాల్లో నేతల్ని హౌస్ అరెస్ట్ చేశామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి మీనా క్లారిటీ ఇచ్చారు. పోలింగ్ అయిన తర్వాత కొన్ని ఏరియాస్లో చాలా స్పెషలీ 4 ఏరియాస్, తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, తర్వాత నర్సరావుపేట్. దీస్ ఆర్ ద 4 ఏరియాస్ వేర్ లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ వర్ రిపోర్టెడ్ ఆఫ్టర్ ద పోల్. From yesterday onwards, Election Commission is in touch with DGP, and some special steps already DGP garu ninnati nunchi initiate chesaru. For example, after మేము డిస్కస్ ఎలక్షన్ కమిషన్ ఆయనతో డిస్కస్ చేసిన తర్వాత ఈ అన్ని 4 చోట్ల సెక్షన్ 144 ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. పూర్తిగా నాకాబందీ చేయడం జరిగింది. ప్రతి ఈ 4 ప్లేసెస్లో ప్రతి ప్లేస్కి సీనియర్ ఆఫీసర్స్ని, ఎక్స్ట్రా కంపెనీస్, అడిషనల్ ఫోర్సెస్ పంపించడం జరిగింది. అక్కడ లోకల్ మూవ్మెంట్ కూడా పూర్తిగా కంట్రోల్ చేసేశారు. ఇంకొకటి అంటే decision was also taken that after instruction of ECI that all the candidates, because ikkada mainly that candidates were responsible for whatever happened violent incidents, so all those candidates should be immediate ga house arrest. వాళ్ళ తర్వాత కేసు ఏం పెట్టాలో అది వేరే విషయం, బట్ ఇమీడియట్గా ఈ క్యాండిడేట్స్ని ఎస్టర్డే నైట్ ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ఇచ్చింది, క్యాండిడేట్స్ని పూర్తిగా హౌస్లో డిటైన్ చేయాలి. మొత్తంగా 4 నియోజకవర్గాలు అగ్నికి ఆజ్యం పోశాయి. పోలింగ్ ముగిసినా పరిస్థితి అదుపులోకి రాలేకపోయింది. ఇక కౌంటింగ్ రోజు కథ ఎలా ఉండబోతోందన్న ఆందోళనలు నెలకొన్నాయి. For more videos like this, subscribe Big TV channel.